మనం ఇప్పుడు ఒక బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నాము. భారత్ పాక్ మధ్య కాల్పుల విరమణ ఒప్పందం అనేది జరిగింది. కొద్దిసేపటి క్రితం జరిగింది ఈ కాల్పుల విరమణ ఒప్పందము. ఇది రెండు దేశాల మధ్య ఒక పాకిస్తాన్ రిక్వెస్ట్తో ఈ కాల్పుల విరమణ ఒప్పందం అనేది జరిగింది. ఎందుకంటే పాకిస్తాన్ చాలా తీవ్రమైన నష్టపోతుంది. పహల్గామ్ దాడి తర్వాత మన మీదేదో దాడి చేసి పెద్ద ఏదో బాగుకుందామని చూసింది, కానీ ఆర్థికంగా చాలా చితికిపోయింది. నిన్న IMF నుంచి భారీగా ఇది కూడా తీసుకుంది, లోన్ కూడా తీసుకుంది. ఆ లోన్ మీద కూడా అబ్జెక్షన్స్ అనేవి వచ్చినాయి. దాంతో ఇవాళ భారత్ DGMOకి 3 గంటల 15 నిమిషాలకి పాకిస్తాన్ DGMO నుంచి కాల్ అనేది వచ్చింది. కాల్పుల విరమణకి మనము అంగీకరిద్దాము అని చెప్పేసి ఒక కాల్ అనేది వచ్చింది. దాంతో ఆ కాల్కి మన భారతదేశం కూడా ఒప్పుకుంది. అది ఒప్పుకోవడానికంటే ముఖ్యంగా అమెరికా రెండు దేశాల మధ్య కాల్పుల విరమణ జరగాలని చెప్పేసి, రెండు దేశాల మధ్య కాల్పులు ఆపించాలి, యుద్ధం ఆపించాలని చెప్పేసి ఈ అమెరికాని పాకిస్తాన్ వేడుకుంది. నిజంగా చెప్పాలంటే మోకరిల్లింది. దాంతో ట్రంప్ వాళ్ళకి అప్పచెప్తే విదేశాంగ శాఖ మంత్రి అండ్ ఈయన కూడా JD వాన్స్ కూడా ఉపాధ్యక్షుడు కూడా ఫోన్లు చేసి రెండు దేశాల మధ్య కాల్పుల విరమణకి ఒప్పందానికి ప్రయత్నం అనేది చేశారు. ఇది ఇక ముందు ఎప్పుడైనా సరే ఇక ముందు జరిగేటువంటి ఉగ్రవాద చర్యలన్నింటినీ కూడా మనము యుద్ధం చేస్తున్నట్టుగానే పాకిస్తాన్ మన మీద యుద్ధం చేస్తున్నట్టుగా తీసుకుంటామని చెప్పేసి సీరియస్ వార్నింగ్ అయితే మన వాళ్ళు ఇచ్చారు. భారత్ పాక్ అధికారుల మధ్య NSAతో అమెరికా మాట్లాడి రెండు దేశాల మధ్య సయోధ్య అనేది కుదిర్చింది. దీనికి సంబంధించినటువంటి కాల్పుల విరమణకి మనం ఒప్పుకున్నామా లేదా అనేది మనకంటే ముందుగానే అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ యుద్ధం ముగిసిందని చెప్పేసి ఆయన దాంట్లో ట్వీట్ చేశారు. వెంటనే సీజ్ ఫైర్కు రెండు దేశాలు అంగీకరించాయి. వాళ్ళందరికీ కూడా కృతజ్ఞతలు, మంచి డెసిషన్ తీసుకున్నారని చెప్పేసి ట్రంప్ చెప్పాడు ఈ విషయంలో. కానీ మనం మాత్రం మనకి దీంతో ఇక్కడతో ఆగిపోలేదు. ఇది ఓన్లీ కాల్పుల విరమణకు మాత్రమే జరిగింది. మళ్ళీ మే 12 నాడు మధ్యాహ్నం 12 గంటలకు రెండు దేశాల DGMOల మధ్య ఒక చర్చలు అనేవి జరుగుతాయి. ఆ చర్చల్లో తీసుకున్న దాని మీదే ఈ తదుపరి డెసిషన్ అనేది ఉంటుంది. ఇంకొకటి ముఖ్యంగా ఏంటంటే అంతర్జాతీయ ఉగ్రవాదులందరూ కూడా అక్కడే లష్కర్-e-తోయిబా కానీ మిగతా జైషే మహమ్మద్ కానీ ఇలా మిగతా టెర్రరిస్ట్ సంస్థలకు సంబంధించిన వాళ్ళందరూ కూడా అక్కడే తిష్టేస్తున్నారు. కాబట్టి వాళ్ళందరినీ భారత్కి అప్పగించాలని చెప్పేసి కండిషన్ పెట్టే అవకాశాలు ఎక్కువగా కనిపిస్తున్నాయి. మనకి మాజీ ప్రధాని నవాజ్ షరీఫ్ కూడా ఆల్రెడీ యుద్ధం చేస్తే మనం లాస్ పోతామని చెప్పేసి, ఇప్పుడు షహబాజ్ షరీఫ్ వాళ్ళ సోదరుడే కదా ఆయన లోపాయికారిగా ఢిల్లీతో సంప్రదింపులు అనేది స్టార్ట్ చేశారని చెప్పేసి అక్కడ పత్రికలు కూడా ఇవాళ ప్రముఖంగా ప్రచురించినాయి. ఆయన సంధికి ముందు ఆయన నుంచి ఇనిషియేషన్ అనేది వాటి నుంచి బాగా ప్రెజర్ అనేది వచ్చింది. దాంతో ఈ కండిషన్ పెడతారని చెప్పేసి మనము ఆశిస్తున్నాము. అక్కడ నుంచి ఉగ్రవాదులు మొత్తాన్ని కూడా మాకు అప్పచెప్పాలి అని చెప్పేసి భారత్ కండిషన్ పెట్టే అవకాశాలు ఎక్కువగా కనిపిస్తున్నాయి. ఇక ముందు ఏ సింగిల్ ఉగ్రవాది దాడి జరిగినా, టెర్రరిస్ట్ అటాక్ జరిగినా మన మీద, పహల్గామ్ లాంటిది కానీ ఏది చిన్నది జరిగినా సరే, అక్కడి నుంచి ఒక ఉగ్రవాది మన దాంట్లోకి ప్రవేశించినా సరే కంపల్సరీగా పాకిస్తాన్ మీద అది మనము యుద్ధానికి సంబంధించింది అని చెప్పేసి మనం భావించుకోవడానికి అవకాశం అనేది ఉంటుంది. ఉగ్రవాది దాడి చేస్తే మాత్రం తీవ్రంగా ప్రతిస్పందిస్తామని చెప్పేసి మన తరపు నుంచి గట్టి వార్నింగ్ కూడా వెళ్ళినట్టుగా తెలుస్తుంది. ఇప్పుడు ప్రధాని మోడీ నివాసంలో కీలక భేటీ అనేది జరుగుతుంది. అక్కడ రాజ్నాథ్ సింగ్ కానీ త్రివిధ దళాధిపతులు, NSA, తర్వాత విదేశాంగ శాఖ మంత్రి జయశంకర్ వీళ్ళందరూ కూడా కీలకమైనటువంటి సమావేశం జరిపారు. వాళ్ళందరూ కూడా ఇప్పుడు ఆ మీటింగ్లో ఉన్నారు. ఆ మీటింగ్ తర్వాత మనకి ఈ రిజల్ట్కి సంబంధించినటువంటి ఇన్ఫర్మేషన్ అనేది మనకి ఇంకా వాళ్ళ నుంచి ఒక స్టేట్మెంట్ అనేది గవర్నమెంట్ ఇప్పుడైతే ఆల్రెడీ మిస్రీ ఇచ్చేశారు. స్టేట్మెంట్ అయితే విదేశాంగ కార్యదర్శి మిస్రీ ఇచ్చేశారు. రెండు దేశాల మధ్య కాల్పుల విరమణ జరిగింది అని చెప్పేసి ఒక ఇదైతే స్టేట్మెంట్ అయితే ఇచ్చారు. కానీ దానికి సంబంధించి ఇంకా పూర్తి వివరాలు అనేవి మనకి ఈ మీటింగ్ తర్వాత, మోడీ నివాసంలో జరిగే కీలక భేటీ తర్వాత వచ్చే అవకాశాలు అయితే ఉన్నాయి. అలాగే DGMOతో 12వ తారీఖు నాడు మధ్యాహ్నం 12 గంటలకు జరిగేటువంటి మీటింగ్లో ఏమి చర్చించాలి, వాళ్ళకి ఎలాంటి కండిషన్స్ పెట్టాలన్నది కూడా మన వాళ్ళు డిసైడ్ చేశారు. ఎందుకంటే పాకిస్తాను ఓవర్ యాక్షన్ పోయింది, కానీ తన దగ్గర డబ్బులు లేవు. ఆఖరికి నిన్న IMF డబ్బులు శాంక్షన్ చేసింది, దానికి కూడా కండిషన్ పెట్టింది. ఎట్టి పరిస్థితుల్లో ఇది ఉగ్రవాదులు దానికి వెళ్తే మాత్రం ఒప్పుకోమని చెప్పేసి కండిషన్ పెట్టింది. అందువల్ల మనం తీవ్ర అబ్జెక్షన్ తెలిపాము. మిగతా ఏ ఫైనాన్స్, వరల్డ్ బ్యాంక్ కానీ, IMF కానీ, లేకపోతే ఆసియన్ డెవలప్మెంట్ బ్యాంక్ కానీ ఎక్కడి నుంచి కూడా వాళ్ళకి నిధులు ఇవ్వడానికి వీలు లేదు. వాళ్ళు నిధులు ఇస్తే ఉగ్రవాదుల
కోసం ఖర్చు పెడుతున్నారు కాబట్టి ఎట్టి పరిస్థితుల్లో ఇవ్వడానికి వీలేదని చెప్పి మనం గట్టి అబ్జెక్షన్ పెట్టాము. మన అబ్జెక్షన్ని ప్రపంచ దేశాలన్నీ కూడా మనకు అండగా నిలిచినాయి. ఒక 2 దేశాలు మాత్రము అజర్బైజాన్ అండ్ టర్కీ మాత్రమే వాళ్ళ తరపున నిలబడ్డాయి, పాకిస్తాన్ తరపున నిలబడ్డాయి. ఆఖరికి తను నమ్ముకున్నటువంటి ఇస్లామిక్ కంట్రీస్ ఏవి కూడా పాకిస్తాన్కి సపోర్ట్ అనేది చేయలేదు. అవన్నీ కూడా పాకిస్తాన్ యొక్క వైఖరిని గట్టిగా వ్యతిరేకించినాయి. దాంతో ఇంకా చివరికి లాభం లేదని చెప్పేసి పాకిస్తాన్ కాళ్ళ బేరానికి వచ్చేసేసి ఈ ప్రకటన అనేది చేయించుకుంది. అమెరికాతో బతిలాడుకొని అమెరికా నుంచి రిక్వెస్ట్ చేసి పెట్టుకొని ఆ తర్వాత చేసింది. మధ్యాహ్నం నుంచి కూడా ఈ 2 రోజుల నుంచి వాళ్ళు అమెరికా అధికారులు అటే పిటే ఫోన్లు చేసి వాళ్ళు చాలా ఇదిగా రిక్వెస్ట్ చేస్తున్నారు. అలాగా అకస్మాత్తుగా ట్రంప్ మాత్రం ఒక ట్వీట్ చేసేసేసాడు. ప్రెసిడెంట్ ట్రంప్ ట్వీట్ చేసేసి యుద్ధం ముగిసింది వాళ్ళ మధ్య, ఇద్దరు కూడా మంచి తెలివిగా వ్యవహరించారు, శాంతియుతంగా ముగియాలని చెప్పి మేము కోరుకుంటున్నాం. కాబట్టి శతాబ్దాలుగా పోరాడుతున్నాయి, ఇక ఇప్పటితో ముగియాలని చెప్పేసి మేము అనుకుంటున్నాము. ఈ ఘర్షణలు ఆపేయాలి, అవసరమైతే తను సహాయం చేయడం సిద్ధంగా ఉన్నాయని చెప్పేసి కూడా 2 దేశాలకు తనకు మంచి సంబంధాలు ఉన్నాయని చెప్పేసి అప్పటి నుంచి పాకిస్తాన్ మాత్రం ఇట్లాంటి ప్రకటన చేసినప్పటికీ కూడా ఏప్రిల్ 26న జరిగినటువంటి పహల్గామ్ దాడిని మాత్రం తీవ్రంగా ఖండించింది. దాంతోపాటుగా ఈ కాల్పుల విరమణకు మాత్రం అంగీకరించారు. ఈ మే 12న జరిగే ఆ కాల్పుల విరమణకు సంబంధించినటువంటి డీజీఎంఓతో చర్చలు సంబంధించినటువంటి ఉంటాయి. ఈ రాత్రికి మాత్రం ఎలాంటి కవ్వింపు చర్యలకు పాకిస్తాన్ పాల్పడే అవకాశం ఉండదని అనుకుంటున్నాను. ఎందుకంటే ఒకవేళ ఉంటే మాత్రం మన వాళ్ళైతే అలర్ట్గానే ఉంటారు. కాల్పుల విరమణ అని చెప్పినా కానీ పాకిస్తాన్ బుద్ధి మార్చుకోదు, కుక్క బుద్ధి టైప్ కాబట్టి కంపల్సరీగా మన వాళ్ళు అయితే అలర్ట్గానే ఉంటారు. ఈ రాత్రికి కూడా అలర్ట్గానే ఉంటారు. సరిహద్దు గ్రామాలన్నింటినీ కూడా కాపలాగానే ఉంటారు. ఏదైనా జరిగిందంటే మాత్రం ఈసారి ఇంకా పాకిస్తాన్ మొత్తం కూడా మన ప్రపంచ పటంలో లేకుండా చేసే అవకాశాలు అయితే ఉన్నాయి. అయితే అందరూ కలలుగంటున్నట్టు పీఓకేని భారత్ స్వాధీనం చేసుకోవాలని చెప్పి ప్రతి భారతీయుడు కూడా కలలుగంటున్నారు. అది ఏం జరుగుతుంది, దాని మీద ఎలాంటి డెసిషన్ తీసుకుంటారనేది మనకి కొద్ది రోజుల్లో తెలియబోతుంది. ఇవాళ ప్రధానితో భేటీ తర్వాత జరిగేటువంటి ఆ సారాంశం ఏంటి అనేది తెలిస్తే మాత్రం ఈ కాల్పుల విరమణకు సంబంధించి ఎలా ఒప్పుకోవాల్సి వచ్చింది, ఎందుకు ఒప్పుకోవాల్సి వచ్చింది, దాని ఉన్నటువంటి షరతులు ఏంటి అనేది మనకు బయటపడే అవకాశం ఉంది. మొత్తానికైతే ప్రస్తుతానికి భారత్ పాకిస్తాన్ మధ్య అయితే యుద్ధం అనేది ఆగిపోయింది. ఇది తాత్కాలిక మాత్రమే, ఇది కాల్పుల విరమణ మాత్రమే అని మనం అనుకోవాలి. మన వాళ్ళందరూ కూడా పోరాడినటువంటి మన సైనికులందరికీ కూడా మనమందరం కూడా కృతజ్ఞతలై ఉన్నాము. వాళ్ళు బోర్డర్లో అలాంటి సిట్యువేషన్లో ఉండి అలాంటి పోరాటం చేయబట్టే మనం ఇక్కడ సేఫ్గా బతుకుతున్నాం. కాబట్టి వాళ్ళందరికీ కూడా మనము కంగ్రాట్స్ చెప్దాము, వాళ్ళందరికీ కూడా మనం కృతజ్ఞత చెప్పుకుందాము. ఇది ఇవాళ వీడియో. ఈ వీడియోని మీ ఫ్రెండ్స్కి అందరికీ కూడా షేర్ చేయండి. థ్యాంక్ యూ.